మీరు చూస్తున్న ఈ చిన్నారి పేరు వర్షిత. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమలూరు గ్రామానికి చెందినటువంటి ఈ చిన్నారి దురదృష్టవశాత్తు ఇంట్లో గంజిపడి ఒళ్ళు మొత్తం కూడా పూర్తిగా కావడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయి వైద్యం కోసం తల్లడిల్లిపోతూ ఉన్నారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆపన్న హస్తం అందించేవారు ఎవరా అని చెప్పేసి అటు దేవుణ్ణి మరోవైపు దాతల కోసం చూస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా కూడా ఈ చిన్నారికి సాయం చేయండి. ఆ అమ్మాయి వైద్యానికితో పాటు మీ ఆశీస్సులు అందజేయండి. మీరు నేరుగా మీకు ఇస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి ఆ అమ్మాయి పూర్తి వివరాలు కనుక్కొని మీరు ఎంత సాయం చేసినా కూడా, సాయం ఇంత అంత అనేది ఏం లేదు, ఎంత చేసినా సాయమే. సో ఆ చిన్నారికి సాయం చేయాల్సిందిగా కోరుతాం. ఆ తల్లిదండ్రులు కూడా అందరి టీవీని ఆశ్రయించడం జరిగింది. అక్కడ మా సంబంధించిన ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ ద్వారా అందరి టీవీని వారు ఆశ్రయం కోరగా మేము కూడా సాయం చేయించడానికి ముందుకు వస్తున్నాము. మీరు కూడా దాతలు ఎవరైనా కూడా వారికి సాయం చేయండి ఆ చిన్నారిని. ఎందుకంటే మనం రోజువారీలో ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. దాంట్లో కొంత సాయం అనేది ఇంత అంత లేదు. మరోసారి చెప్తా ఉన్నాము, ఆ అమ్మాయికి సాయంతో పాటు మీ ఆశీస్సులు కూడా అందజేస్తే ఆ అమ్మాయి త్వరగా కోలుకుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ఉన్నటువంటి ఆ చిన్నారి ఆ పూర్తిగా చూస్తే ఇక్కడ మేము కొన్ని వీడియోలు చూపించలేకపోతా ఉన్నాము. ఆ అమ్మాయి ఒళ్ళు పూర్తిగా కూడా కాలింది. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ చిన్నారిని దాతల సాయం కోసం చూస్తున్న ఆ తల్లిదండ్రులను మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ సహాయం చేయవలసిన అమ్మాయి కుమారి ప్రియవర్షిత, 12 సంవత్సరాల వయసు. ఇలా అన్నం వండేటప్పుడు వంట వేసే గిన్నె మీద అమ్మాయి పడిపోవడం వల్ల ఇట్లా స్కిన్ అంతా మొత్తం వాటర్ పడి ఇట్లా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ నాన్న మాటూరి కోటేశ్వరరావు, కొత్తమల్లూరు గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా వాస్తవ్యులు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ మాటూరి స్వరూప గారు. ఇలా అమ్మాయి అగ్ని ప్రమాదం వల్ల ఇలా అవ్వడం వల్ల ఆర్థిక సహాయం కోరుతున్నారండి. మీకు వీలైనంత సహాయం చేయగలని కోరుతున్నాం. అమ్మాయిని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తొర్రూరు మండలం మహబూబాద్ డిస్టిక్ లో జాయిన్ చేయడం సార్. అమ్మాయికి ట్రీట్మెంట్ కోసం 1,50,000 వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం చేయగలని కోరుతున్నామండి.